వెల్కమ్ బ్యాక్ తాయారు వదిన. నేను పుట్టపర్తి సాయిబాబా భజనకి వెళ్ళాను. షార్ట్ వీడియో పెట్టాను. ఇది ఫుల్ వీడియో చూడండి. ఓం సాయిరామ్. నేను ఇప్పుడు సాయిబాబా భజనకి వచ్చాను. పుట్టపర్తి సాయిబాబా భజనకి పాటలు మొదలైపోయినాయి. భజన భజన చేయించిన వాళ్ళ అమ్మాయి దుబాయ్లో ఏం జరిగిందో తన అనుభవాలన్నీ చెప్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో జ్యోతి భజన చేసినందుకు దాని సందర్భంగా మీరందరూ మా ఇంటికి విచ్చేసినందుకు ముందుగా మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా సాయి సమితి సభ్యులందరికీ. ఈ కార్యక్రమం నేను చూడగలనా లేదా అనుకున్నాను. ఆంజనేయులు గారు చెప్పినట్టు ఇది దేవుని కృప, అనుగ్రహం, మరలా మా అమ్మగారి పట్టుదల మరియు సమితి సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగిందండి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం, నేను సాయి సమితికి ఎట్లాగా కనెక్ట్ అయ్యామంటే మా పాప 7 సంవత్సరాలుగా ఉన్నప్పుడు బాల వికాస్ క్లాసులకి పంపించేవాళ్ళం అండి. మస్కట్ అండి, ఒమాన్ క్యాపిటల్ మస్కట్ అనమాట. మేము అక్కడ 18 years 19 years నుంచి ఉన్నాము. అక్కడ పాప 7th క్లాస్ ఉన్నప్పుడు మాకు అప్పుడు తెలియదు ఇట్లాగా భజనలు, ఇట్లాగా దేవుడి కార్యక్రమాలు గల్ఫ్ కంట్రీలో ఇలా జరుగుతాయా అని మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. తర్వాత ఆనందాన్ని కూడా కలిగించింది. అలా స్లోగా పాపని, తర్వాత మా బాబుని కూడా పంపించేవాళ్ళము. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళటం, కూర్చోడం, భజనలు, తర్వాత సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. ఆ సందర్భంలో ఇంకొకటి మీకు చెప్పాలి. ఇలా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. యాక్చువల్గా స్కూల్లో పాప ఇయర్లీ సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయండి. వాటికి నేను స్కూల్ టీచర్గా కూడా పనిచేసేదాన్ని అక్కడ. అయితే ఆ సందర్భంలో టీచర్స్ అందరినీ వాలంటీర్స్గా వేసేవాళ్ళు. ఎక్కడంటే మన స్కూల్స్లో కాంపిటీషన్స్ జరిగాయి కదండి. సాయిబాబా బర్త్డే సందర్భంగా కాంపిటీషన్స్ జరిగాయి అక్కడ. డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్స్, వీటన్నిటికీ మా టీచర్స్ని వాలంటీర్స్గా వేసేవాళ్ళు. మేము పార్టిసిపేట్ చేయడం అంత ఆశ్చర్యం లేదు. కానీ అక్కడ ఒమానీలు అంటే ఆ కంట్రీలో ఉండేవారు అనమాట, సిటిజన్స్. వాళ్ళు కూడా వాలంటీర్స్గా వచ్చేవాళ్ళు. మళ్ళా పైగా వాళ్ళ పిల్లలు ఒమానీ స్కూల్స్ కూడా ఉండేవాళ్ళు. మా ఇండియన్ స్కూల్స్ లాగా ఒమానీ స్కూల్స్ కూడా ఉండే. ఒమానీ స్కూల్ వాళ్ళ పిల్లల్ని కూడా కాంపిటీషన్స్ పంపించేవాళ్ళండి. అలా చాలా చూడడానికి చాలా కనుల విందుగా ఉండేది, ఆశ్చర్యంగా, ఆనందంగా కూడా ఉండేది. వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్ చేయడం, అక్కడ ఎక్కడ ఏది భేదభావన లేకుండా చక్కగా రావడం, అది అంటే దేవుడి కార్యక్రమం అని వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాళ్ళు అంటే ఏ భావభేదనాలు లేకుండా కూడా చక్కగా వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయించేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ అండి, ప్రతి సంవత్సరం. అక్కడ చాలా పెద్ద కమిటీ ఉందండి. నేనేనో ఆశ్చర్యపోయాను యాక్చువల్గా. ఇక్కడ ఇంత రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఉండే దేశంలో కూడా
ఇలా జరగటం అనేది ఇప్పటికీనండి చాలా మన ఒక స్టేట్ అని కాదు, ఒక మన ఆంధ్రులు, తమిళియన్స్, మలయాళీస్ అందరూ కూడా చాలా విడివిడిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేస్తుంటారండి ఇప్పటికీ కూడా. నేను కొన్ని ఫోటోలు ఆంజనేయులు గారికి పంపించాను, సెంటినరీ సెలబ్రేషన్స్ అవి కూడా. అసలు ప్రతి సంవత్సరం సెంటినరీ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ అండ్ జ్యోతి భజనల దగ్గర నుంచి మా రెగ్యులర్ పూజలు, భజనలు అన్నీ కూడా చాలా శాస్త్రోక్తంగా చాలా అందరూ అందరూ గ్యాదర్ అయ్యి అందరూ ఒకళ్ళొకళ్ళు కలుసుకొని చక్కగా చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు. అది వేరే దేశంలో ఉన్నామన్న ఫీలింగ్ కూడా ఉండేది కాదండి ఆ భజనలకి వాటికి వెళ్ళే ముందు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎక్కువగా మాకు ఒకటి ఫ్రైడే సెలవు అండి. ఫ్రైడే కంపల్సరీగా పెట్టుకునేవాళ్ళు. అంటే థర్స్డే ఈవినింగ్, ఫ్రైడే సెలవు కాబట్టి, ఫ్రైడే అండ్ సాటర్డే వీకెండ్స్ కాబట్టి థర్స్డే నైట్ అందరూ రండి, ఎవ్వరూ కూడా మానకుండా అందరూ కూడా చక్కగా వచ్చి ఆ కార్యక్రమాలన్నీ జయప్రదం చేసేవాళ్ళండి. సో అది చాలా కళ్ళ విందుగా ఉండేది. ఈజీగా ఫీస్ట్ టు గాయస్ అండ్ అంత మనసుకు కూడా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉండేదండి. సో ఇదంతా కూడా దేవుని కృప అందరి ఎందుకు అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా మొత్తం దేశం అంతా కూడా ఆయన కృప, ఆయన కరుణ Please like, share, subscribe, support me.